సో ఏంటన్నా అసలు పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిగా చేస్తాడు. ఆ, అది పని ముందే మంచి ఎవరు చేస్తే అలాగే ఓకే. పెద్దలు. అంటే ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఇప్పుడు. ఎలా ఉంది ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రిగా? లేనికి ఏముంది, లేనికి తలలు ఇచ్చి కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చి ఆ, అన్ని బాగా చూస్తే ఓకే. ఎవరు బాగా చూస్తే అలాగే. పవన్ పనితీరు మనం మాట్లాడుకునేది ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్? పెట్టప్పుడు అంతా బాగా చేస్తున్నారంట కదా. అక్కడ ఎమ్మెల్యే గారు ఓకే, రాష్ట్రానికి సంబంధించిన మంత్రి డిప్యూటీ సీఎం బాగానే ఉంది అంటున్నారు అందరూ. ఓకే. మనం శాలలోకి వెళ్ళి పనులు చేసుకుంటూ కూడా మనం రైతు పనులు చేసుకుంటూ రోడ్లు ఏమన్నా వేస్తున్నారా బాగా చేస్తారు. మంత్రి దానికి సంబంధించి? బాగా చేస్తారు. అంటే ఆయన గెలిచిన తర్వాత మీరు చూసిన మార్పులు ఏంటండి రాష్ట్రంలో? ఇంతకు ముందు రోడ్లు బాగాలేదు, ఇప్పుడు రోడ్లు బాగా వేస్తున్నారు. మరి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన విమర్శించే వాళ్ళకి పర్సనల్ గా వ్యక్తిగత అవన్నీ మరి శుచులు మరుస్తుంటారు. అవన్నీ మామూలే. ఇంకా మరి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా పవన్ కళ్యాణ్ అంటే? చేస్తున్నారు కదా చాలా మట్టుకి. ఓకే. అంత ఒకసారి అయిపోతుంది కదా, మాపు అయిపోతుంది కదా ఏదైనా పరిష్కారం. ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే వెంటనే అవ్వదు కదా, మనకు కొద్దిగా టైం పడుతుంది. ఆ నుంచి డబ్బులు తేవాలన్నా చేయాలన్నా ఏది చేయాలన్నా టైం పడుతుంది. ఒక నలుగురితో మాట్లాడాలన్నా మనకు వాళ్ళందరూ ఒకసారి టైం మెయింటైన్ ఇవన్నీ చూసుకొని ఓ దిక్కుని కూర్చుంటారు. అంతేగాని ఒకసారి అయిపోతాయి. సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఆయన? భవిష్యత్తు పెద్దలు ఎలా చెప్తే అలాగా సో మీరైతే కోరుకుంటున్నారా ఆయన మేము కోరుకుంటున్నాం. మీరెందుకు కోరుకుంటున్నారంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని? అంటే రోడ్లు కూడా బాగా వేస్తున్నారు కదా, లేని వాళ్ళకి తాళాలు ఇస్తున్నారు. ఇంకా బోర్డు ఉన్నాయి. ఇంతకు ముందు చూడు ఎక్కడికైనా అంటే రోడ్లు బాగుంటాయి కాదు, ఎక్కడికైనా ఏం చేయాలా చేసి బాగుండి కాదు, ఏదైనా ఎలా వచ్చిన పరిస్థితి లేదు. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ఫైనల్? అది బాగుంది. థ్యాంక్ యూ.